నమ్మదగిన యేసునామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుక మరి ఆరంభిస్తూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని మీకు తెలిపిన తర్వాత పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవితము తన యొక్క కొద్ది క్లుప్తమైనటువంటి ముగింపు చెప్పుకుందామండి. తెలిసినటువంటి విషయాలే కానీ ఒక్క చోట కానీ మనం ఒకేసారి ఆయన గురించి ఎంత ఔన్నత్యం గురించి తెలుసుకోవడం నాకెంతో ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉంది. అది మీతో నేను పంచుకుంటాను. నేను ఆత్మీయ మరి ఆహ్, సత్య వాక్య పరికులు అనే పుస్తకాన్ని నేను 1500 సూక్తులతోటి నేను రాయడం జరిగింది. మరి అది పబ్లిష్ చేసుకున్నాము. అదే దాంట్లో ఉండేటువంటి సత్యాలనే నేను బంగారు పరుగులో చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఒకసారి చెప్పినవే మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. క్రొత్త వారికి అవి కొత్తగానే ఉండొచ్చు. పాత వారికి రిపిటేషన్ అయ్యవచ్చు. మరి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉండాలి. మరి ఖరీదైన వస్తువులైనా సరే విడువక తప్పదు. ఖరీదైన కారైనా ఎక్కినప్పటికీ దిగుట తప్పదు. అవునా? అలాగే మరి ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపైకి దిగక తప్పదు. ఎన్ని ప్రదేశాలు తిరిగినా గూడు చేరక తప్పదు. ఎన్ని అనుభవాలు ఉన్నా చివరకు దేవుని చేరక తప్పదు మనం. దేవునితో ఎంత మాట్లాడినా మనకు ఊపిరి నష్టం కాదు. దేవునితో ఎంత నడిచినా శక్తి, సత్తువ తక్కువ కాదు, నష్టం కాదు. దేవుని కొరకు ఎంత ఓర్పుతో కనిపెట్టినా నీ కాలం వృధా కాదు. దేవుని నమ్ముకుంటే నువ్వెప్పుడూ నష్టపోవు. అన్నీ పొందుకుంటావు. జీవితంలో సఫలత పొందాలంటే మరి సహనంతో కొన్ని విషయాలు రాజీ పడాలి. మరి మంచికి మాత్రమే చోటివ్వాలి. మంచి విశ్వాసంలో గడిపిన సత్సంబంధాలు, సమయాలు మరి మంచి జ్ఞాపకాలుగా గుండెల్లో భద్రపరచాలి. అందరినీ ప్రేమిస్తూ, చేయూతనిస్తూ, ప్రోత్సహిస్తూ జీవితపు యాత్ర కొనసాగించాలి. ఒక పక్షి ఆకాశంలో ఎగిరేటువంటి వేళ మరి ఎందుకు అంత ఎత్తుకు ఎగురుతుందో చెప్పలేము. మనం ఎంత పైకి ఎగరాలో, ఏ రీతిగా ఎగరాలో దేవుడే మనకు నేర్పిస్తాడు ఆత్మీయ జీవితంలో. దేవుని కొరకు ఎదురు చూచు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. మరి అలేక పరిగెత్తారు, సమస్యకు నడిచిపోతారనే వాక్యంలో ఉంది కదా! పక్షిరాజు ప్రార్థన, వాక్యం అనే 2 రెక్కలు చాచి పరిశుద్ధాత్మ అనే గాలి సహకారంతో పైకి ఎగిరి తుఫాన్లను అధిగమించి ప్రశాంతంగా మరి ఎగిరిపోయేటువంటి రీతిగా ప్రతి విశ్వాసి ప్రార్థనలో పరిశుద్ధత, ఆశీర్వాదాలని నిరీక్షిస్తూ సాగిపోవాలి. సర్పము పక్షిరాజుకు విరోధి. సర్పము నేల మీద ఉండగా పోరాట కన్నా ఆకాశంలో శక్తిని కోల్పోతుంది. గనుక బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. పక్షిరాజు సర్పంపై విజయం పొందగలదు. ప్రతి విశ్వాసి కూడా పైన దైవ శక్తిని ఆశ్రయించి సైతాన్తో పోరాడి గెలవాలి. మరి మనం నిరంతరము యుద్ధోపకరణాలతోటి మనము అంధకార సంబంధమైనటువంటి సైతాన్ శక్తుల్ని ఎదిరించడానికి శక్తిని దేవుని దగ్గర పొందాలి. ఎడతెక్క వాక్యము, ప్రార్థన ఆశ్రయించి ఎల్లప్పుడూ విజేతలుగా ఉండటానికి ఇష్టపడాలి. ఒక విత్తనము మొలకెత్తి వేళలో మౌనంగా ఉంటుంది. అది పెరిగి విరిగి పడినప్పుడు అది పెనుగాలి శబ్దంతో కలిసి గొప్ప శబ్దం వినిపిస్తుంది. దీన్ని బట్టి మానవ జీవితం కూడా మౌనంగా, ఆత్మీయంగా ఎదగాలి. పెద్ద శబ్దాలతో పడి కుంగిపోరాదు. విత్తనం నిర్జీవంగా కనిపించొచ్చు కానీ తగిన సేద్యం చేయబడి మరి నేలపై నాటినప్పుడు ఎంతో అందంగా మొలకెత్తి, చిగురించి, పెరిగి, పుష్పించి ఫలాన్ని మరి పెద్ద వృక్షంగా మారి ఆత్మ ఫలాలను ఫలిస్తుంది కదా! మనం కూడా అలాగే ఫలించాలి. సమాజానికి ఉపకారిగా ఉండాలి. నీడనిచ్చే చెట్టుగా, ఫలాలనిచ్చే చెట్టుగా ఉన్నట్టుగా మనం కూడా ఫలించాలి. ఎంతమందికో మన నీడలో ఆశ్రయం ఇచ్చి కన్నీటి తుడిచి సేద తీర్చగలగాలి. మన జీవితం అందరికి ఉపయోగపడాలి. మన సేవను అవిరామంగా ఆపేక్షతో చేయుటకు ఇష్టపడాలి. చాలా సార్లు సమస్యలు ఎదురవుతాయి. అయినను ప్రశాంతతతో, ధైర్యంతో, నిబ్బరంతో మరి ఎదుర్కోవాలి ప్రతి సమస్యను. దేవుడు సదాకాలం మనతో ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడనేటువంటి నిరీక్షణతోనే వెలుగులో నడుస్తూ ప్రేమతో సదా ఆయన చెయ్యి హస్తం పట్టుకుని, అందుకనే దిగులు పడకుము నేను నీకు తోడే ఉన్నా అని చెప్పి భయపడకని చెప్పినటువంటి వాగ్దానాలను మనం నమ్ముకుని సదాకాలం మీతో ఉన్నాను, విడువని ఎడబాయనన్న వాగ్దానం పట్టుకొని మనం ముందుకు సాగిపోవాలి. మరి ఈ పౌలు జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరి పౌలు భక్తుడు చాలా గొప్ప పేరు పొందిన విశ్వాసి, ఆత్మ జాలరి, క్రీస్తు అనుచరుడు, 14 పత్రికలు రాశాడు. అయితే
3 సువార్త దండయాత్రలు, తర్వాత ఎన్నో సంఘాలు, ఇంకెందరో శిష్యులు సంపాదించుకున్నాడు. యేసయ్య ఎన్నిక చాలా ఆశ్చర్యంగా ఉంటది ఒక్కొక్కరిని. మరి సౌలు పౌలుగా మార్చడం గూడా అది చాలా గొప్ప ప్రణాళిక. తనకు శిష్యులుగా విద్య లేని జాలర్ని ఎన్నుకొని మరి పరిచర్య చేయించుకోవడానికి నేర్పించాడు. క్రీస్తు పరిచర్యకు సకల విద్యా ప్రావీణ్యత గల ధర్మశాస్త్ర పండితుడి అవకాశం ఆహ్, దొరికిన కొద్దీ సౌలును పౌలుగా మార్చుకొని మరి తన సేవ చేయించుకోవడానికి, ఇంత విలువైన సేవ చేయించుకోవడానికి ఆయన వెతికి పట్టుకున్నాడండి. అదే రకంగా గిద్యోను కూడా మ పిరుకుగా ఉంటే పరాక్రమశాలుడా అని చెప్పాడు. నత్తివాడినైన మోషే అంటే ఆయన గొప్ప నాయకుడిగా మార్చాడు. అట్లాగా పేతురు అబద్ధికుడిని గొ మరి ఎంతో గొప్ప 3000 మంది రక్షించగలిగినటువంటి స్థైర్యంతో నిలబడేటువంటి విశ్వాసిగా మార్చాడు. ఫస్ట్ అపోస్తులుగా నిలబడ్డాడు పేతురు కూడా. అలాగే మనలో గూడా ఒక మంచిది చూస్తాడండి. మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ సౌలును పౌలుగా మార్చుకున్న అనుభవం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసిస్తున్న తార్సు వాడైన సౌలును పౌలుగా మార్చాడు కదా! అప్పుడే ఆ ప్రణాళిక ఆరంభమైంది. దమస్కులో ఆరంభమైన ఆ పరిచర్య రోమా నగరం వరకు మరి పౌలు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన రోమీయుడు, హెబ్రీయుడు కూడా. ఆయన ధైర్యము, తెగింపు, నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైనా చేయగలిగి ఆయన చిత్తం చేయటంలో కీలక పాత్ర వహించాడు. జైల్లో వేయబడినా సరే భయపడలేదు. పాటలు పాడాడు. అక్కడ కూడా రక్షించడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి పాము కరిచినా సరే భయపడలేదు. నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నా అని ధైర్యంగా చెప్పాడు. మరి చాలా మందికి సువార్త ప్రకటించి ఎన్నో సంఘాలు కట్టాడు. తనకేది మిగిల్చుకోలేదు. ఆయన మరి డేరాలు కుట్టుకున్నాడు. ఇది పౌలు తని అకుల ప్రిస్కిలతో కలిసి సేవ చేశాడు. తిమోతికి బోధలు చెప్పాడు. ఆయన శోధన మరి ఎన్నో ధనాశ లేదు. శోధనలకు గురయ్యి తన సాక్ష్యం ఎంతో విలువైంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. కపట సహోదరుల వల్ల బాధలో పడ్డాడు, హింసపడ్డాడు, ప్రమాదం ఎదుర్కొన్నాడు. మరి అయినప్పటికీ క్రీస్తు సేవలో ముందంజ వేశాడు. ఆయన ధనాశ లేకుండా ఆయన పోషణకై తను స్వయంగా దారాలు కుట్టి మరి చాలా చక్కని మాదిరి చూపించాడు. సమాజ మందిరాల్లో పౌలు మరి ఉపన్యాసాలు కానీ, సంత వీధుల్లో, సంఘాల్లో ఎలా చెప్పాలో జ్ఞాన వివేకంతో ప్రచురించేవాడు. ఆయన రాసిన 14 పత్రికలు వేదాంతులకు అంతు చిక్కలేదు. మరి తన పరుగు తుదముట్టించినటువంటి గొప్ప భక్తుడు. తరతరాలుగా ఆయన చూపినటువంటి ప్రజ్ఞ, వివేకము గ్రహించుటకు ఎవరు తరము కాలేదు. తరతరాలలో ఆయన యొక్క స్థిరస్థాయిగా ఆయన రచనలు మిగిలిపోతాయి. మరి నిగూఢమైన అమూల్య సందేశాలు, ఆత్మీయ మేలుకొలుపునిచ్చేటువంటి చక్కని పత్రికలు మనకెంతో ఆదర్శం. మరి ఆత్మీయ జీవితంలో ఉత్తేజాన్ని ఇస్తాయి. స్ఫూర్తితో ప్రతిభావంతులను మనం చేయగల సత్తా ఇచ్చి మనల్ని కూడా మరి అంత చక్కని జ్ఞానవంతులుగా చేయడానికి ఆ చక్కని సందేశాలే మనకి ఆధారం. చెరసాల్లో కూడా పత్రికలు, లేఖలు రాసే స్థలాలుగా ఉపయోగించుకున్నాడు. సమయం సద్వినియోగం చేస్తూ హెచ్చరించాడు. క్రీస్తు పిలుపుకు లోబడి వెనుతిరగలేదు. పౌలు సువర్ణాక్షరాలతో లిఖించబడే విలువగలిగినటువంటి వ్యక్తి. మన పిలుపు దేవుని కొరకే ఉండాలి. ప్రతి విశ్వాసి పౌలు వలె పాటుపడాలి. పౌలు ఎవరు ఏ దేశస్థుడు అని ఇంకొక భక్తులు చెప్పిన మాటల్లో పిలుపి 3:5లో 8వ దినమున సున్నతి పొందాను ఆయన సాక్ష్యం. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసేయుడినయ్యాను అని ఫిలిప్పి 3:5లో కూడా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత మరి గతంలో నివసించిన ప్రాంతం తార్సు కదా! తార్సువాడైన పౌలు అంటారు ఆయన్ని. అపోస్తల కార్యము 9:11లో ఏమన్నాడంటే, ఆధునిక కాలంలో అది టర్కీ దేశము. సిసిలియా అంటే కిలికియా, టార్స్ అది చాలా ప్రతిభ గల పట్టణం అట. పౌలు టర్కీ దేశంలో పుట్టినా సరే ఇశ్రాయేలీయులు ఉండే మరి ఆ దేశానికి పౌలు తల్లిదండ్రులు యూదా దేశానికి చెందినవారు గనుక వాళ్ళు అక్కడికి వలస వెళ్ళారు. టర్కీలో పౌలు తల్లిదండ్రులు స్థిరపడ్డారు కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు పరిసయులే. మరి పౌలు గ్రీకు, లాటిన్ భాషలు కూడా మాట్లాడగలడు. అతడు రోమియుడని కూడా పౌలు అపోస్తల కార్యం 22:28లో ఎందుకు చెప్పుకున్నారంటే, సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటుందన్నాడు. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోటే రోమియుడనన్నాడు. పౌలు సందర్భానుకూలంగా తన ఉనికిని వాక్యాధారంగా కూడా తెలుపుకోవడం, తన యొక్క సాక్ష్యాన్ని చక్కగా వివరించుకున్నాడు. అపోస్తలుల 21:39లో అందుకు పౌలు
కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, ఈ లేఖనములను బట్టి యూదుడను మరియు రోమీయుడను. ఎంత బాగా చెప్పాడండి. మరియు తార్సస్ గొప్ప రాజధానిగా నగరంలో ఆ రోజుల్లో తయారైంది. ఆ కాలంలో పౌలు తల్లిదండ్రులకు మరి జన్మించాడు కదా! యూదా దేశానికి చెందిన వారైనా మరి రోమా పౌరసత్వం కొనుగోలు చేసి ఉండవచ్చు. మరి రోమా సహస్రాధిపతితో నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వాన్ని అన్నాడు కదా! నేనైతే పుట్టుకతోటే అని ఎంతో చక్కగా చెప్పాడు. అయితే ఆ తర్వాత ఈ రీతిగా క్రీస్తు శకము 5వ సంవత్సరంలో టర్కీ దేశంలో మరి రోమాలో జన్మించాడంట. వారు తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులు దేశానికి 13 సంవత్సరాలు వచ్చేసరికి యూదా ప్రాంతం వచ్చి గమలీయేలు ఎంతో గొప్ప ప్రావీణ్యత పొందినటువంటి విద్వాంసుడు. ఆయన దగ్గర పదాల దగ్గర నేర్చుకున్నారట. అపోస్తలుల కార్యాలు 22:3లో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల వద్ద పెరిగానన్నాడు. ఆయన రాజ్యాన్ని సౌలుగా మరి అన్ని మరి దేవుని రాజ్యాన్ని కూల్చటానికి మరి హింసించటానికి, మరి క్రైస్తవుల్ని హింసించటానికి, చంపటానికి కంకణం కట్టుకుని రోషంతో తిరిగాడు. అయితే ప్రభు సంధించాడు. సౌలు పౌలుగా మార్చాడు. అవన్నీ తెలుసు మా అందరికీ. ఆయన మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు జీవిత విశేషాలని ప్రాణాన్ని పణంగా పెట్టి త్యాగశీలిగా పౌలు మారిపోయాడు కదా! ఎంత అద్భుతంగా మార్చాడండి ప్రభు. మరి పౌలును దేవుని నామం ప్రచురించేటకు ఏర్పరచుకున్న ప్రత్యేక సాధనం అన్నాడు. 3 ఖండాలు 13,000 మైళ్ళు అలుపెరగని ప్రయాణం చేశాడు. మరి ఈయన జీవితం తెలిసి చాలా మంది తృణీకరించారు, చంపడానికి చూశారు కూడా. సుదీర్ఘ ప్రయాణం, అలుపెరగని సాక్షిగా ఆగని సువార్త ప్రవాహమే పౌలు గారి యొక్క జీవితం. ఒక హింసకుని ప్రయాణాన్ని ప్రేమతో గెలిచి చరిత్రను మార్చివేసిన ఆత్మీయ ప్రయాణ వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. క్రీస్తు ఆరోహణం తర్వాత క్రైస్తవులు ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళు. తమ ఆస్తులను అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. అయితే ఆ డబ్బుతో ఆ పేదలకు, విధవరాళ్లకు అవసరాలు తీర్చేవాళ్ళు. ఆ ప్రాంతంలో స్థానికులు అరామిక్ భాష మాట్లాడేవారు. క్రీస్తు కూడా అదే భాష మాట్లాడేవారటండి. క్రీస్తు మరి అక్కడ గ్రీకు భాషతో మాట్లాడి ఆ విధవరాలకు సహాయం చేయడానికి ఈ భక్తుల్లో 7 మంది భక్తుల్ని ఎన్నుకున్నప్పుడు ఈ స్టెఫన్‌ను కూడా ఒక మంచి భక్తుడిగా ఎన్నుకుంటారు. అయితే స్టెఫన్ ఎంతో చక్కని వాక్య పరిచర్య చేస్తూ దేవుని సువార్త చెప్తూ ఉంటే చాలా ఎంత చక్కని ప్రసంగం ఉందండి. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో మరి వివరంగా ఉంటది. ఆయన మీద అసూయతో స్టెఫన్ మీద స్థానికులు మరి కుట్రదారులు అబద్ధ నిందను వేసేసి రాళ్లతో కొట్టి సన్హెడ్రిన్ సభకు ఈడ్చుకెళ్లారు. అయితే అక్కడ హాజరు చేసినప్పుడు రాళ్లతో కొట్టి వెలుపల చంపుతారు. దానికి సమ్మతిస్తాడు పౌలు. అదే తన మార్పుకు కూడా సమ్మతించటమే ఆ కారణం అవుతుంది కూడా. స్టెఫను క్రీస్తు సిలువలో చెప్పినట్టే దేవా హింసించే వారిపై ఆ నేరం మోపొద్దని కూడా ప్రార్థించాడు. అది అంతా గమనిస్తూనే ఉన్నాడు. మరో సౌలుగా ఉన్నప్పుడు పౌలు. ఆ సింహకు నాయకత్వం ఆ హింసకు నాయకత్వం వహిస్తూ స్టెఫన్ చావుకు కూడా సమ్మతించడం మాత్రమే కాక ఇంటింటికెళ్లి క్రైస్తవులను చంపటంగా ఆరంభించాడు. విశ్వాసులు చెల్లాచెదరై సువార్తను విస్తరింపజేశారు. క్రైస్తవ్యం అతి వేగంగా విస్తరిస్తూనే ఉంది ఆ రోజుల్లో. సౌలు బాల్యంలోనే ధర్మశాస్త్ర గ్రంథాలపై పట్టు సంపాదించాడు కదా! పౌలు మేధావి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతుడు. గమలీయేలు శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి అన్ని శాస్త్రాలు ప్రావీణ్యం సంపాదించాడు. అతని పౌరసత్వం గొప్ప గౌరవము చేకూర్చింది కదా! సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను పట్టి అకారణంగా ద్వేషం కనపరిచి హింసకు గురి చేసి ఆ శక్తితో హింస కొనసాగించేవాడట. అయితే అతనికి ధర్మశాస్త్రంపై అతిశయము, మరి ఈయనకేంటంటే మతపరంగా పట్టుదల. ఆ కారణం ఏంటంటే ధర్మశాస్త్రం నాకు తెలుసు అనేటువంటి గర్వము, తర్వాత మతపరంగా పట్టుదల. ఇట్లా యూదుల్ని హింసిస్తే ఆ దేవుడు మెచ్చుతాడనేటువంటి అదొక ఈగోతో తను వీళ్ళ హింసలో పాల్గొనటానికి సాహసం చేశాడు. ఇంకొక అర్థం ఏంటంటే మెస్సియా అంటే రాజు అని అర్థం కదా! ఈయన గురించి మసీయాని ఎంత ఘనంగా మెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ క్రైస్తవులు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 21:22లో మ్రానుపై వేలాడేవాడు శాపగ్రస్తుడు, క్రీస్తు మ్రానుపై వేలాడాడు, మరి విశ్వాసమే విజయం అని చెప్తున్నారు. మరి ఇటువంటి శాపగ్రస్తుల విషయంలో ఫాలో అవుతున్న వాళ్ళని మనం చంపటం తప్ప
మరి ధర్మశాస్త్రం విరుద్ధంగా ఉన్నారు వీరని తద్వేషం పెంచుకున్నాడు. మరణశిక్షకు పాత్రులైన వారిని మ్రానుపై వేలాడదీసేవారు శిలువపై మరణించి క్రీస్తుని గౌరవించటమేంటి? సౌలు దృష్టిలో దైవ దృష్టిని చూస్తున్నారు. విశ్వాసమే రక్షణ అంటున్నారు. రక్షకుడు క్రీస్తు సిలువలో రక్తం కార్చి మనల్ని విమోచించి రక్షణనిచ్చి పరలోక పాత్రలు చేశాడని సువార్త చాటిస్తున్నారు. అని అసహించుకొని వీళ్ళు చంపటానికి మొదలుపెట్టాడు. అయితే అపోస్తల కార్యం 6:14లో ధర్మశాస్త్రకు విరుద్ధంగా ఉన్నారని ఆరోపించారు. తర్వాత క్రైస్తవుల్ని హింసించుట, దేవుని సేవని రోషంతో మరి దైవానికి ప్రీతిపాత్రుడు అవ్వడానికని భ్రమపడ్డాడు. దగ్గర వారినే కాక దూర ప్రాంతాల్లో కూడా హింసించాలని ఆయన మరి అధికారుల దగ్గర అనుమతి పత్రం కూడా తీసుకుంటాడు. మరి విశ్వాసమే రక్షణ అనే మాట నచ్చల. ఆ పంతంతోటే హింస అధికం చేయదని నిర్ణయించుకుని ప్రధాన యాజకుల దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకొని దమస్కు సమీపంగా మళ్ళీ అక్కడ వెళ్తూ ఉండగా ఆ టైంలో అప్పుడు ప్రభు రైట్ టైంలో దమస్కు సమీపంగా ఆకాశం వెలుగొచ్చి తీవ్రతకు నేలపై పడిపోయాడు. సౌలు ఎలా హింసిస్తున్నారు ఎవరినంటే, నువ్వు హింసిస్తున్న అంటేడికి ఆశ్చర్యపడిపోయి ఇది క్రీస్తు అంటే, అమ్మో నేను అసహించుకున్న క్రీస్తేనా అని సజీవుడా అని వెంటనే నమ్ముకుంటాడండి. అది వెంటనే సజీవుడని వెంటనే తను సిద్ధపడిపోయి నేను నన్ను ఏం చేయమంటావు అని కూడా అడుగుతాడు. ఆ తర్వాత సౌలును వెంటనే గుడ్డివాడైపోయాడు. స్నేహితులను పట్టుకొని ఆకాశం నుంచి వచ్చిన స్వరం ప్రకారంగా అన్నయ్యను కలుసుకొని బస చేసి కర్తవ్యం తెలుసుకోవాలని హెచ్చరిస్తే అన్నయ్యకు కూడా ప్రభు తనకు చెప్పి, అమ్మో ఆయన అందరిని చంపడానికే బయలుదేరాడు కదా, ఆయన కలుసుకోమంటారేంటి ప్రభు అని అంటే, లేదు లేదు అని ధైర్యం చెప్పి ఆయనకి ఆయన చక్కటి మాట చెప్తారు. అతను అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అని ఎంత చక్కటి మాట అన్నారండి. మన పట్ల అటువంటి పరిచర్య చేయాలని మనకు చెప్తే మనం కూడా చేయడానికి సిద్ధపడాలని పౌలు అనుభవాలు నేర్పిస్తున్నాయి. అన్నయ్య కలుసుకొని బస్ చేసి కర్తవ్యం తెలుసుకోవాలని హెచ్చరిస్తే ఆ వినయంతో స్వీకరించాడు. 3 రోజులు అన్నపానాలు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. ఎంతగా హింసించాను నీ బిడ్డలనని ఒప్పుకుంటాడు. అన్నయ్యకి దర్శనమిచ్చి సౌలు క్రీస్తు ప్రేమకు బందీ అయిపోయాడు. నేను మరి సౌలు ఏం చేయమంటే అక్కడ అతన్ని ప్రార్థనలో ఉండగా అన్నయ్య తనకి మరి కర్తవ్యాన్ని బోధిస్తాడు. గతంలో మరి ప్రభువు చెప్పిన మాటల్ని నమ్ముతాడు. ప్రభు నన్ను నీ కళ్ళు విషయంలో ప్రార్థించమన్నాడు, అభిషేకం ఇమ్మన్నాడు. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అన్నయ్య చెప్తాడనమాట. నీకు చూపు వచ్చినట్లు, పరిశుద్ధాత్మ నింపబడినట్లు నీ కొరకు ప్రార్థిస్తా అని చెప్పి తెలిపి ప్రభువే పంపించాడని చెప్పి మరి పొరలు రాలుతాయి, అతనికి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, ఆహారం పుచ్చుకుంటాడు. సౌలు పౌలుగా మారిపోతాడు. దేవుని కుమారుడే అని చెప్పి మొదలుపెట్టి సాక్ష్యం చెప్పడం మొదలు పెడితే అందరూ భయపడిపోతారు. మరి ప్రధాన మందిరాల్లో ప్రవేశించాడు. ప్రకటనలు చూసి ఆశ్చర్యపడేవారు. చంపాలని మరి ప్రజలు ప్రయత్నం చేసి అతని కుట్ర తెలుసుకున్నాడు. గోడలపై మరి అందరూ అప్పుడు ఎంతో భయంకరంగా మరి ఈ తన్ని శత్రువులు అందరూ తను చంపడాన్ని చూస్తుంటే భయపడిపోయి అమ్మో మరి ఈ రకంగా భయపడితే ఇంత చక్కటి బోధలు చెప్తున్నాడు. ఇది తన బోధ వాళ్ళ దగ్గర నుంచి తన సొంత జ్ఞానంతో వచ్చింది కాదు, మనుషుల శక్తితోటి, పరిశుద్ధాత్మ శక్తితోటి, ఆధ్యాత్మిక శక్తితోటి ఆయన బోధిస్తున్నాడని విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు. ఈ రకంగా మరి ప్రభు తన్ని ఎంత చక్కగా మరి దేవుని యొక్క చిత్తంలో మరి సౌలు గల్తీ వాళ్ళకు కూడా తన సాక్ష్యాలన్నీ, తన అనుభవాలన్నీ తనతో వాళ్ళకి చెప్పుకుంటాడు. మరి మారిన సాక్ష్యం అతనికి ఆధ్యాత్మికంగా మారిన అనుభవాలన్నీ కూడా మరి సౌలు మరి బోధ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. ఎంతో జ్ఞానంతో చెప్తాడు కదా. 3 సంవత్సరాల తర్వాత మరి యెరూషలేముకి వస్తాడు. పేతురుని కలుసుకుంటాడు. అక్కడ యాకోబుని కూడా కలుసుకుంటాడు. 15 రోజులు వాళ్ళతో గడుపుతాడు. తార్సుకు తిరిగి వెళ్తాడు. సౌలు గురించి అనేకులు విని మారిపోయాడని ఆశ్చర్యపడిపోతారు. విన్న వాళ్ళంతా సౌలు మారిన సాక్ష్యం విని ఆధ్యాత్మికంగా ఎంతగా దేవుని మహిమపరిచారట. ఆ సాక్ష్యంగా మహిమపరిచేదండి. మొదటిగా అంత్యోక్యలో యూతులు క్రైస్తవులు అనబడ్డారు కదా. అది పౌలు చరిత్ర క్లుప్తంగా చెప్పుకున్నాం. అయితే తన ముగింపు ఎలా ఉంటుందంటే మరి చాలా చాలా చరిత్రాత్మకంగా ఎన్నో రకాల వివరాలు ఉన్నాయి. కానీ సమయం అయిపోయింది. కొద్దిగా
కొద్దిగా వివరాలు మనం తెలుసుకుంటానికి ఆశపడదాము. తర్వాత చివరి రోజుల్లో లాస్ట్ డేస్‌లో రోమా చక్రవర్తి నీరో పాలనలో అత్యంత కష్టతరంగా గడిచాయి. రోమ్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదానికి క్రైస్తవులే కారణమని ఆరోపించి పౌలును రెండోసారి బంధించి కఠినమైన ఆహ్, మొమెంటైన్ చెరసాలలో బంధించారట. తర్వాత మరణం తథ్యమని తెలిసి చివరి రోజుల్లో తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 4, 6-8 వరకు తన విశ్వాస యాత్రను ముగించినట్టుగా మరి ధైర్యంగా ప్రకటించాడు. పౌలు చివరి రోజుల్లో ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ చూడొచ్చు. చెరసాలలో జీవితము. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఆయన తోడుగా ఉండటానికి మార్కు, అలాగే ట్రోయాల్లో కార్పస్ వద్ద విడిచిపెట్టిన తన దుప్పటిని, పుస్తకాలను, చర్మప్రతులను, చర్మపు పదులు అంతా కూడా అవన్నీ కూడా మరి తీసుకురావాలని తిమోతిని కోరుకున్నాడు. అది లాస్ట్ డేస్‌లో అప్పగింతలు అన్నమాట. మరణశిక్ష. రోమ పౌరుడిగా ఉన్నందుకు పౌలును సిలువ వేయలేదు కానీ క్రీస్తు శకము 64, 68 మధ్యకాలంలో చారిత్రక ఆధారాల ప్రకారం రోమ్ నగర శివార్లలో అక్వియా, సాలివియా వద్ద రోమన్ సైనికులు ఆయన తల నరికి మరణశిక్ష అమలు చేశారటండి. ఆఖరి క్షణం వరకు దేవుని వాక్యాన్ని, సువార్తను అందించాలని తపనతో తన జీవితాన్ని పరిపూర్ణంగా అర్పించాడు. పౌలు గారు తన చివరి రోజుల్లో రాసిన 2 తిమోతి పత్రికలో చివరి అధ్యాయాలను గురించి, రోమ్లో ఎదుర్కొన్న శ్రమల చరిత్ర గురించి మరి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. మరి ఒకసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. ప్రభు ఇంతవరకు ఈ యొక్క చక్కని భక్తుని యొక్క జీవితాన్ని మనం ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం. ఇటువంటి గొప్ప భక్తుని గురించి ఇంత క్షుణ్ణంగా దగ్గరగా అన్ని వివరాలు కూడా తెలుసుకుని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అని తెలిసినవే మీకు అందరికీ. అయినా సరే ఎంత సేకరించి మరి ఈ రకంగా మీతో పంచుకునే అర్హత ప్రభు నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ, మనందరం కూడా విశ్వాస వీరులుగా క్రీస్తు ప్రేమలో సాగిపోదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.